మీడియా మిత్రులకు వందనాలండి. సురవరం సుధాకర్ రెడ్డి గారు గ్రేట్ కమ్యూనిస్ట్ లీడర్. ఆ మహానుభావుడు విద్యార్థి దశలోనే మీరు నమ్మండి, ప్రభుత్వ పాఠశాలలో శుద్ధముక్కలు కావాలి, బ్లాక్ బోర్డులు కావాలి, పాఠ్య పుస్తకాలు కావాలని ఆయన 15 సంవత్సరంలోనే అమోఘమైన ఉద్యమం చేశాడైనా. చేయడమే కాదు, విద్యార్థులందరినీ కూడబెట్టుకుని ఆ ఉద్యమంలో సక్సెస్ అయ్యాడైనా. ఆ తర్వాత అనేక విద్యార్థి నాయకులుగా, యువజన నాయకుడిగా అనేక ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమవుతుందో ఆ సమస్యకు స్పందించి ముందుండి అమోఘమైన పోరాటం చేసిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. నాట్ ఓన్లీ దట్, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత ముఖ్యంగా ఆయన చేసిన మహోన్నత ఉద్యమాల్లో విద్యుత్ వ్యతిరేకంగా జరిగిన అమోఘమైన పోరాటం ఏమవుతుందో, విద్యుత్ సంస్కరణలు కావాలని చేసిన పోరాటం ఏమవుతుందో ఆ పోరాటం కానీ, అలాగే తెలంగాణ ఉద్యమాన్ని బాహటంగా సపోర్ట్ చేయడం విషయంలో ఆయన అమోఘంగా సపోర్ట్ చేయడం. కమ్యూనిస్ట్ పార్టీ అంటే సమైక్యతాంధ్ర, అలాంటి దాన్ని ఆయన ఆ గిరిని, ఆ బరిని దాటేసి సెపరేట్ తెలంగాణ కావాలి, సెపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలని పోరాటం చేసి తీర్మానం చేయించాడు. ఆయన సిపిఐ తరఫున అమోఘంగా తెలంగాణ రాష్ట్ర సాధనకి కృషి చేశాడు. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గడం, ఎంపీగా నెగ్గడం, నెగ్గిన తర్వాత పార్లమెంట్ లో 2 దశాబ్దాలుగా 21 ఏళ్లు వయస్సు ఉన్నవాడికే ఓటెక్కనే దాన్ని 18 ఏళ్లకు తీసుకొచ్చి రావడంలో ఆయన గాని, ఆయన మిత్రుడు సహచర ఎంపీ కేరళ చంద్రప్పన్ గారు గాని అమోఘమైన కృషి చేశారు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే దశగా నిజంగా విజయం సాధించాడండి. ఆ దశలో గాని అలాగే అనేక ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటాలు అనన్య సామాన్యమైనవి. ఆయన యొక్క లోటు, తీరని లోటు పీడిత ప్రజానికానికి చాలా లోటండి. సో ఆ మహానుభావుడు కమ్యూనిస్ట్ గా బ్రతికాడు, కమ్యూనిస్ట్ గా మరణించాడు. సమాజం కోసం కృషి చేసి ఆయన జన్మను సార్థకం చేసుకున్నాడు. ఆ మహానుభావుడు భగవంతుడు ఆత్మ చేకూర్చాలని, శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను.